తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవలను టీటీడీ 3 రోజుల పాటు రద్దు చేసింది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాత శౌచం, మృత శౌచం వంటి సమయాల్లో తెలుసో తెలియకో భక్తులు, సిబ్బంది వల్ల కలిగే దోషాల వలన ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవం పవిత్రోత్సవం. చారిత్రక నేపథ్యంలో ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు నిర్వహించేవారని పురాణ ప్రతీతి. పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజన కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి మూల విరాటుతో పాటు ఉత్సవ మూర్తులు, అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. రెండవ రోజు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 3వ రోజు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ అనుబంధ ఆలయాల్లో దేవేరులకు సమర్పించిన పవిత్రాలను తొలగించి అనంతరం శాస్త్రోక్తంగా స్వప్న తిరుమంజన కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి ఇవ్వటంతో పవిత్రోత్సవాల ఘట్టం ముగియనుంది. శనివారం రోజు ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఋత్విక్కులు యాజమాన్యం ద్వారా నియమించుకోవడం ఇత్యాది కార్యక్రమాలు గర్భాలయంలో ఉదయం నిర్వహించడం జరిగింది. అనంతరం సాయంకాలం విశ్వక్షేమం వారు వసంత మండపానికి వేయించేస్తారు. అక్కడ మేదిని పూజ, పుణ్యావచనం, విశ్వక్షేమం వారికి ఆస్థానం పూర్తయిన తర్వాత పుట్టమన్ను సేకరించి ఆ పుట్టమన్ను తీసుకొచ్చి కళ్యాణ మండపంలో గల పవిత్ర మండపంలో అంకురార్పణ, వేదారంభంతో ఈ పవిత్రోత్సవాల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవతో పాటు వారపు సేవైన అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. పవిత్రోత్సవాలు మంగళవారంతో పరిసమాప్తం కానుండటంతో బుధవారం నుంచి శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించనుంది.